భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్భాగవతం తృతీయ స్కందం 28వ అధ్యాయం 39వ శ్లోకం. పదవిచ్ఛేదం. యథా పుత్రాత్ చ విత్తాత్ చ పృథక్ మర్త్యః ప్రతీయతే అపి ఆత్మత్వేన అభిమతాత్ దేహాదేహే పురుషః తథా యథా పుత్రాచ్చ విత్తాచ్చ యథా పుత్రాచ్చ విత్తాచ్చ పృథగ్మర్త్యః ప్రతీయతే పృథగ్మర్త్యః ప్రతీయతే అప్యాత్మత్వేనాభిమతాత్ అప్యాత్మత్వేనాభిమతాత్ దేహాదేహే పురుషస్తథా దేహాదేహే పురుషస్తథా యథా పుత్రాచ్చ విత్తాచ్చ పృథగ్మర్త్యః ప్రతీయతే అప్యాత్మత్వేనాభిమతాత్ దేహాదేహే పురుషస్తథా. యథా పుత్రాచ్చ విత్తాచ్చ యథా పుత్రాచ్చ విత్తాచ్చ పృథగ్మర్త్యః ప్రతీయతే పృథగ్మర్త్యః ప్రతీయతే అప్యాత్మత్వేనాభిమతాత్ అప్రాప్యమతాత్ దేహాదేహ పురుషస్తథా దేహాదేహే పురుషస్తథా. యథా పుత్రాచ్చ విత్తాచ్చ పృథగ్మర్త్యః ప్రతీయతే పృథగ్మర్త్యః ప్రతీయతే అప్యాత్మత్వేనాభిమతా దేహాదేహి పురుషస్తథా. దేహాదేహే పురుషస్తథా. ఓకే. యథా వలే పుత్రాత్ పుత్రునికి చ మరియు విత్తాత్ ధనమునకు చ కూడా పృథక్ భిన్నముగా మర్త్యః మానవుడు ప్రతీయతే ఎరుగును అపి కూడా ఆత్మత్వేన స్వభావరీత్యా అభిమతాత్ దేని ఎడ అతడు అనురాగము కలిగియుండునో దేహాదేహే దేహేంద్రియ మనస్సులకు పురుషః ముక్తాత్ముడు తథా అదే విధముగా. తాత్పర్యం మరియు భాష్యం. కృష్ణ కృపామూర్తి అభయచరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద వారిచే తాత్పర్యం. కుటుంబము విత్తమునెడ కల గాఢానురాగ కారణమున మనుజుడు పుత్ర విత్తాదులు తానే అయినట్లు భావించును. దేహంపై గల అనురాగముచే అతడు దానిని తనదిగా తలుచును. కానీ నిజమునకు కుటుంబము ధనము అనునవి తనకు అన్యమైనవని మనుజుడు తెలుసుకొనగలిగినట్టుగా ముక్తాత్ముడు తాను మరియు తన దేహము ఒకటి కాదని ఎరగగలుగును. భాష్యం. నిజ జ్ఞానస్థితి ఈ శ్లోకమునందు వివరింపబడినది. పిల్లలు ఎంతోమంది ఉన్నప్పటికీ కొంతమందినే మనము మన అనురాగ కారణమున పుత్రులుగాను పుత్రికలుగాను అంగీకరింతుము. పిల్లలందరూ మనకు అన్యమైన వారని తెలిసినప్పటికీ మనమట్లు గావింతుము.
అదేవిధంగా ధనము పట్ల గల అనురాగము కారణమున బ్యాంకులో ఉన్న కొద్దిపాటి ధనమును మనదని మనము భావింతుము. అదే రీతి దేహము నెడగల అనురాగమున దానిని మనదని పలుకుదుము. ఇది నా దేహము అని మొదలుపెట్టి ఆ భావనను విస్తరించుచు ఇది నా చేయి, ఇది నా పాదము అనుచు ముందుకేగి ఇది నా ధనము, ఇతడు నా పుత్రుడు, ఈమె నా పుత్రిక అనుచు కొనసాగింతుము. కానీ నిజమునకు పుత్ర విత్తాదులు నాకు అన్యమని నేను ఎరుగుదును. ఈ విషయము దేహమునకు సైతము సంగతమై ఉన్నది. నేను దేహమునకు అన్యముగా నున్నాను. ఇచ్చట అవసరమైనది అవగాహనయే. సరి అయిన అవగాహనయే ప్రతిబుద్ధ అని పిలువబడును. భక్తియోగ అనగా కృష్ణ భక్తి రసభావన జ్ఞానమును పొందుట ద్వారా మనుజుడు ముక్తాత్ముడు కాగలడు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకాయ చక్షురున్మిలితమేన తస్మై శ్రీగురువే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివికాసస్వామినితి నామని. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామినితి నామని. నమస్తే సారస్వతి దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేషశూన్యవాది పాశ్చాత్యదేశతారిణి. వందేహం శ్రీగురో శ్రీతపదగమనం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఉత్తమమైన యోగి గురించి వర్ణించిన తర్వాత మరి ఆ యోగి ఎలా ప్రవర్తిస్తాడనేది కపిల భగవానుడు వివరిస్తున్నాడు. ఆ యొక్క యోగి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయని వివరించడం జరుగుతుంది. ఎలా ఉంటుంది మనకు ముందు శ్లోకంలో చెప్పినట్లు ఏంటంటే మధురపాన మత్తు అంటే ఒక మత్తు పానీయం తీసుకున్న వ్యక్తి ఎలాగైతే తనకు దేహ చైతన్యంలో ఉన్నాడు, అదేవిధంగా యోగి కూడా ఏంటంటే దేహ చైతన్యంలో ఉన్నాడు. అంటే దేహంకి ఏం జరుగుతుందనేది అంటే పట్టించుకోడు, ఆత్మ చైతన్యంలోనే ఉంటాడు. మరి ఆ విధంగా అలాంటి చైతన్యానికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది? అలాంటి ఉన్నతమైన యోగి బాధ్యతలన్నీ కూడా భగవంతుడే చూసుకుంటాడంట. సో మరి దేహమే తనది కాదని కాకుండా మరి దేహానికి సంబంధించినవన్నీ కూడా తనవి కావనే అనుకుంటాడు. దేహానికి సంబంధించినవి కేవలం ఆత్మకు సంబంధించింది మాత్రమే ఆయన వాటి గురించి మాత్రమే ఆయన ఆలోచిస్తాడనమాట. యాక్చువల్లీ అలానే ఇప్పుడు మనకి దేహానికి సంబంధించినవంటే కుటుంబము, విత్తము నెడ. విత్తము అంటే ధనము. ధనము పట్ల గాఢ అనురాగం కారణమున మనుజుడు పుత్ర విత్తాదులు తానే అయినట్లు భావించు. ఇది చాలాసార్లు చర్చించాను. ఎలాగా ఒక వ్యక్తి తన అంటే ఎక్స్టెండెడ్ సెల్ఫిష్నెస్, విస్తరించిన స్వార్థం, ఎంతో కాలంగా ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న కారణంగా ఈ శరీరం నేనే అని అనుకుంటుంటాడు, నేనే శరీరమని అనుకుంటుంటాడు. అంతేకాకుండా శరీరానికి సంబంధించినవన్నీ కూడా శరీర ఉత్పత్తులన్నీ కూడా తనవే అనుకుంటుంటాడు. సో మరి ఇక్కడ ప్రభువుల వారి భాష్యంలో అంటే చూడండి ఎలా వివరించారు. పిల్లలు ఎంతోమంది ఉన్నప్పటికీ కొంతమందినే మన పిల్లలు అనుకుంటాం. అవునా? ధనం ఎంత ఉన్నప్పటికీ కొంత ధనమే మనది అనుకుంటాం. మరి మిగతాది వేరే వాళ్ళు.
అంటే ఈ ప్రపంచంలో ఎంతో ధనం ఉంది, అన్నీ మనం అనుకోము. కానీ మనం సంపాదించింది, నేను కష్టపడగా నాకు వచ్చింది నాదే అని అనుకుంటాం. అలాగే ఈ సృష్టిలో ఎంతోమంది పిల్లలు ఉన్నారు, కానీ మన శరీరం నుండి ఉద్భవించిన వాళ్ళను మాత్రమే మన పిల్లలు అనుకుంటాం, నా వాళ్ళు అనుకుంటాం. అంతేనా కదా? ఇప్పుడు చూడండి, రోజు కూడా ఎంతోమంది మరణిస్తున్నారు, ఎంతోమందికి ఎన్నో రకాల దుఃఖానికి గురవుతున్నారు. ఉదాహరణకు మనం రోడ్డు పైన వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్ అవుతుంది. ఒకసారి మా బంధువులందరూ కలిసి మేము ఇలానే యాత్రకు వాళ్ళ ఏంటి ఆధ్యాత్మిక యాత్ర ఏమంటారు, కాదు పిల్గ్రిమేజ్, పుణ్య తీర్థయాత్రలు వాళ్ళ ప్రకారం. కానీ మధ్యలో అన్నీ కూడా భౌతికమైన చూస్తుంటారు. ఏదో ఒకటో రెండో మందిరాలు చూసేసి మిగతా అన్ని సరే ఏదైనప్పుడు కూడా అలా వెళ్తున్నప్పుడు అందరం వెహికల్లో వెళ్తున్నాం. సో యాక్సిడెంట్ జరిగింది. సో కోర్స్ అప్పటికి వెహికల్ అంతా కూడా ఫుల్గా ఉంది. కానీ వాళ్ళందరూ కూడా ఆపండి, హాస్పిటల్ తీసుకెళ్ళాలని చెప్పేసి అన్నారు. కానీ డ్రైవర్ ఏంటంటే ఆపలేదు, వెళ్ళిపోయాడు. సో అందులో కొందరు ఆపమని చెప్తున్నారు, కొందరేమో లేదు వెళ్ళిపోదాం అని చెప్పేసి అంటున్నారు. ఆలస్యం అవుతుంది. మళ్ళీ ఏంటంటే అక్కడ ఏం జరిగిందో దాన్ని ఏం చేయాలి, అది యాక్సిడెంట్ అవుతుంది, మొత్తం అంతా బ్లడ్ చాలా పెద్దగా జరిగింది. తర్వాత మళ్ళీ అది కేసు ఎలాంటిదో మనకు తెలియదు అని చెప్పేసి కొందరు భయపడుతున్నారు. సో కొందరేమో వెళ్ళిపోదామని చెప్పేసి అంటున్నారు. సో అది ఎవరైతే వెళ్ళిపోదాం అన్నారో వాళ్ళ బంధువులకు అలా జరిగితే వాళ్ళు అలా ఆలోచిస్తారా? బంధువుల కంటే వాళ్ళ పిల్లలకి కానీ కుటుంబ సభ్యులకి అలా జరిగితే అలాంటి ఆలోచన ఉంటుందా? ఉండదు. కానీ మరి శరీరం అంతా ఒకటే, ప్రాణం ఒకటే అయినప్పటికీ కూడా మరి మనకు సంబంధించిందా కాదా, మన దేహానికి సంబంధించిందా కదా అని మాత్రమే మనం ఆలోచిస్తుంటాం. అవును కదా, మనం కూడా అలానే ఆలోచిస్తుంటాం. సో ఇతర దాన్ని ఏమంటారు, దేహాత్మ బుద్ధి. సో కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు, అందరినీ సమానంగా చూడాలి. మనకి శాస్త్రాలు ఏం చెప్తున్నాయి, అన్ని జీవుల్ని సమానంగా చూడాలి. సమానంగా చూడాలంటే మనకి అందరి జీవుల్ని ఆధ్యాత్మికంగా చూడగలగాలి. కేవలం మరి ఆసక్తి, అందరినీ సమానంగా చూడాలంటే ఏంటి, అందరిపైన ఆసక్తి ఉండాలని కాదు. ఇక్కడ ముఖ్యంగా ఏం చెప్పబడింది అంటే భౌతిక ఆసక్తి వలన కుటుంబము విత్తము నిడగల గాఢ అనురాగము కారణం, అనురాగము ఆసక్తి కారణంగా అవి మనవే అని మనం అనుకుంటాం. సో మరి ఇక్కడ ఆసక్తి అంటే ఏంటంటే భౌతికమైన ఆసక్తి. భౌతికం ఆసక్తి అంటే భౌతికమైనది, భౌతికమైన సంబంధంతో. ఇప్పుడు నా శరీరానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి నా పిల్లలు, నా కుటుంబము, నా ఆస్తి, సో అవన్నీ కూడా నావి. ఇక్కడ చెప్పారు కదా ప్రభువుల వారు, నా దేహము అని మొదలుపెట్టి ఆ భావనను విస్తరిస్తూ నా చెయ్యి, నా పాదము, నా ధనము, నా పుత్రుడు, నా పుత్రిక, ఇలా అన్నీ కూడా నావి, నా బంధువులు, నా ఊరు, నా దేశం అన్నీ ఉన్నారు కదా. కానీ భాగవతం ఏం చెప్తుంది, స్వది కలద్రాజీషు భౌమీజ్యదీహి. అంటే శ్లోకం మొదటి పదం, ఎత్తీర్థ బుద్ధిర్ సలలేన గర్హిచిత్ జనేష్వభిఘ్నేషు సయేవ గోఖర. మొదటి పదం గుర్తురాట్లేదు. యస్యాత్మబుద్ధిర్ కునపేత్రి ధాతుకే స్వది కలత్రాదిషు భౌమ ఈజ్యదీహి. యస్య ఆత్మబుద్ధిర్ కునపే త్రిధాతుకే. ఈ త్రిధాతులతో కూడిన శరీరమే నేను, ఆత్మబుద్ధి నేను అనుకోవడం. స్వది కలత్రాదిషు అంటే భార్య, పిల్లలు, వాళ్ళందరూ కూడా భౌమ ఇజ్జదీహి, పుట్టిన ప్రదేశం కూడా నాది, నా జన్మభూమి, నా జన్మభూమి, నా దేశం గొప్పది. సో ఎందుకు, నేను పుట్టాను కాబట్టి. సో అలా అనుకుంటుంటారు అన్నమాట. సో స్వది కలత్రాదిషు భౌమ ఇజ్జదీహి. సో ఎత్తీర్థ బుద్ధిర్ సలిలేన గర్హించిత్ అంటే మన తీర్థ ప్రదేశాలకు ఎందుకు వెళ్ళాలి, కేవలం అక్కడ నదుల్లో స్నానం చేయడానికి మాత్రమే. నదుల్లో స్నానం చేస్తే పవిత్రం అయిపోతాం. మరి అవుతామా? అవుతాం ఖచ్చితంగా అవుతాం. కానీ కేవలం ఆ స్నానం వల్లనే కాదు, అక్కడ సాధువుల యొక్క సాంగత్యం తీసుకోవాలని చెప్పండి.
తీర్థబుద్ధి సలడైన కర్షి జనస్వభిజ్ఞేషు సయేవ గోగ్రహ. అలాంటి జనులు వాళ్ళు ఎలాంటి వాళ్ళంట? గోకరహ, ఆవు లాంటి వాళ్ళు, గాడిద లాంటి వారు. సో గాడిద అంటే ఇది గాడిద జంతువులాగా పనిచేస్తుంది, మరి అది జంతు చైతన్యాన్ని కలిగి ఉంటుంది అని అనుకోవచ్చు. మరి గోవు మంచిదే కదా, గోవుతో ఎందుకు ఇక్కడ పోల్చారు? గోవు సత్వగుణంలోనే ఉంటుంది కదా, గోవుతో ఎందుకు పోల్చారు? అది కూడా పశువే. అల్టిమేట్లీ గోవు అది మనం పవిత్రంగా చూస్తాం, మరి సత్వగుణంలో ఉంటుంది, జంతువుల్లో సత్వగుణంలో ఉంటుంది, కానీ అది కూడా పశువే. దానికి ఒక మంచి అంటే ఒక ఉదాహరణ ఏంటంటే, అంటే ఆవు కూడా అంటే కేవలం ఆ భౌతిక శరీరాన్ని మాత్రమే చూసేసి నా బిడ్డ అనుకుంటుందంట. ఎలా ఇప్పుడు మీరు చూసే ఉండొచ్చు, ఎప్పుడైనా ఆవు జన్మనిచ్చిన తర్వాత, దూడకు జన్మించిన తర్వాత కొన్నిసార్లు దూడ చనిపోతే ఏం చేస్తారు? దూడ చనిపోతే ఏం చేస్తారంటే అది పాలివ్వదు. దూడ చనిపోతే పాలివ్వదు, దూడకే ఇవ్వాలనుకుంటుంది. అప్పుడు దానికి కూడా కష్టమే, ఆరోగ్యం పాడైపోతుంది పాలు బయటికి రాకపోతే, ఆవు కూడా. సో మరి అది పాలు ఇవ్వాలంటే దూడ ఉంటే కానీ పాలు ఇవ్వదు. అందుకని ఏం చేస్తారంటే చనిపోయిన దూడ నుంచి లోపల భాగాలన్నీ కూడా తీసేసి ఆ చర్మాన్ని మాత్రం ఉంచేసి, చర్మం తల అలానే ఉంచి దాన్ని ఎండబెట్టేసి మళ్ళీ దూడలాగా లోపలంతా కూడా గడ్డి అవన్నీ పెట్టేసి దూడలాగా తయారు చేస్తారనమాట. తయారు చేసేసి ఆవు దగ్గర పెడతారు. ఆవు దగ్గర పెడితే అప్పుడు ఆవు ఏమనుకుంటుంది? ఆవు ఏమనుకుంటుంది? నా పిల్లమే అనుకుంటుంది. మరి అక్కడ జీవం ఉందా? దూడ ఉందా అక్కడ? లేదు, కేవలం ఆ చర్మం మాత్రమే. చర్మాన్ని చూసి ఏమనుకుంటుంది? అక్కడ దూడ ఉందని అనుకుంటుంది, అనుకొని పాలిస్తుంది అన్నమాట. సో చూడండి దాని చైతన్యం ఎంతవరకు ఉంది. ప్రాణాన్ని గుర్తుపట్టలేకపోతుంది, మన ఆత్మను గుర్తుపట్టలేకపోతుంది. చైతన్యం, భౌతిక చైతన్యం, స్కిన్ డిసీజ్. జీవులకైతే స్కిన్ డిసీజ్ అంటారు అనమాట. ప్రభుపాద వారు ఏమంటారు? స్కిన్ డిసీజ్. నా వాళ్ళు, నా పిల్లలు. సో మన చర్మానికి సంబంధించిన, మన శరీరానికి బంధం ఉన్న వాళ్ళందరూ కూడా మన వాళ్ళని చెప్పేసి అనుకుంటుంటారు. సో అది భౌతిక చైతన్యం, భౌతిక ఆసక్తి, భౌతికమైన ఆసక్తి. నాకు సంబంధించిన వాళ్ళందరూ కూడా నా ఆనందానికి ఉపయోగపడాలి. నా పుత్రులు కావచ్చు, నా కుటుంబం కావచ్చు, నా ధనం కావచ్చు, నా ఆనందానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఇది నాది. కానీ నిజానికి చూడండి, మనకు సంబంధించినవి కూడా మనది అంటాం, కానీ జీవుడు ఏంటంటే తనకు సంబంధించినవే కావచ్చు, భౌతికంగా తన శరీరానికి సంబంధించినవి కావచ్చు, కానీ అవే వాళ్ళ ఆనందానికి ఆటంకం అనుకున్నప్పుడు ఏం చేస్తారు? విడిచిపెడతారు కూడా. అవునా కదా? సొంత కుటుంబ సభ్యులు కావచ్చు, భార్య పిల్లలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళ ఆనందానికి అడ్డు అనుకున్నప్పుడు విడిచిపెడతారు. కంప్లీట్గా భౌతిక చైతన్యం అన్నమాట. కానీ ఆధ్యాత్మికంగా ఉన్నవాళ్ళు, ఆధ్యాత్మిక చైతన్యం ఉన్నవాళ్ళు, ఆధ్యాత్మిక ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్లు మనకి యోగి, ఉన్నత చైతన్యంలో ఉన్న వాళ్ళు ఏంటంటే అందరినీ ఆత్మలుగానే చూస్తారు, కుటుంబ సభ్యులను కూడా భగవంతుని యొక్క సేవకులుగానే చూస్తుంటారు, అందరినీ సమాన దృష్టితో చూస్తారనమాట. యాక్చువల్లీ అలాంటి భౌతిక ఆసక్తి ఉండదు వాళ్ళకి. భౌతిక ఆసక్తి అంటే వాళ్ళను తన ఆనందం కోసం ఉపయోగించుకోవాలనే ఆలోచన ఉండదు. కేవలం తన ఆనందం కోసమే అవన్నీ ఉపయోగించుకోవాలనే ఆలోచన ఉండదు అనమాట. అందుకని ఏం చేస్తుంటారు? ధర్మబద్ధంగా ఎంతవరకైతే మనకు బాధ్యతలు కుటుంబం పట్ల నిర్వర్తించాలో ఆ బాధ్యతలు నిర్వర్తించడంతో పాటు నిర్వర్తిస్తూనే అంతవరకే నిర్వర్తిస్తారు. ఎంతవరకు బాధ్యత ఉందో అంతవరకే. మనకి కృష్ణుడు కూడా భగవద్గీతలో చెప్తున్నాడు, ధర్మ అవిరుద్ధ భూతేషు కామోస్మి భరతర్షభ. ధర్మ అవిరుద్ధ భూతేషు, ధర్మానికి విరుద్ధం కానీ సంసార జీవనం నేను. అంటే ఏంటి? ధర్మానికి విరుద్ధంగా. ధర్మానికి విరుద్ధం అయినప్పుడు వాటిని త్యజించాల్సిందే. ఎలాగైతే భౌతిక చైతన్యంతో ఉన్న జీవులు వాళ్ళ ఆనందానికి ఇది అడ్డు వాళ్ళ సంబంధాలు అడ్డు అనుకున్నప్పుడు
ఆ సంబంధాన్ని తెంచుకోవడానికి సిద్ధపడతారో అలాగనే ఆధ్యాత్మికవేత్తలు కూడా ఏం చేయాలి? ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళు కూడా భగవంతుని సేవకి ఎప్పుడైతే ఈ బంధాలన్నీ కూడా అడ్డం అనుకున్నప్పుడు వాటిని త్యజించవచ్చు అన్నమాట. సో అలా అంటే ఆసక్తి దేనిపైన ఉండాలి? భగవంతుని పట్ల, ఆధ్యాత్మిక జ్ఞా ఆ, విషయాల పట్ల ఆసక్తి ఉండాలి తప్ప భౌతిక విషయాల పట్ల కాదు. అంటే కుటుంబం పట్ల ఆసక్తి కూడా, అంటే కుటుంబం పట్లనైనా సరే భౌతిక ఆసక్తి ఉండకూడదు. కుటుంబం పట్లనైనా సరే భౌతిక ఆసక్తి ఉండకూడదు. కుటుంబం పట్ల మరి ఆధ్యాత్మికంగా బాధ్యత ఉంటుంది. మరి అక్కడ ఆసక్తి ఉండదు అంటే అది చాలా చిన్న తేడా ఉంటుందన్నమాట. యాక్చువల్లీ అంటే ఆసక్తితో మనం మన కుటుంబ సభ్యుల్ని చూస్తున్నామా, భౌతిక ఆసక్తితో మనం చూస్తున్నామా, లేదా నిజంగానే మనకి బాధ్యతాయుతమైన సంబంధాన్ని మాత్రమే కలిగి ఉన్నామా అనేది అర్థం చేసుకోవడం అందరికీ అంత సులభం కాదు. కానీ మనం చూసినట్లయితే భాగవతంలోనే మనం చూస్తుంటాం. ఇప్పుడు ఒక ఉదాహరణ తీసుకున్నట్లయితే కుంతి మహారాణి ఉదాహరణ తీసుకున్నట్లయితే కుంతి మహారాణి మొదటి స్కందంలో ప్రార్థిస్తుంది. ఏమంటుంది? కుంతి మహారాణి ఏమని ప్రార్థిస్తుంది? మర్చిపోయారా? పాండవులు తన కుమారులు అయినప్పటికీ కూడా వాళ్ళ పట్ల ఆసక్తి, వాళ్ళ పట్ల ఆసక్తిని తుంచివేయమంటుంది. అత విశ్వేశ విశ్వాత్మన్ విశ్వమూర్తే స్వకేశుమే స్నేహపాశం ఇమం చింది దృఢం పాండుషు వృష్ణుషు. చూడండి, అంటే భగవంతుని ప్రార్థిస్తుందన్నమాట. దయచేసి నా యొక్క బంధువులతో, పాండవుల పట్ల, వృష్ణుల పట్ల నా యొక్క ఆసక్తిని ఏం చేయమంటుంది? అఫెక్షన్, ఆసక్తిని తుంచివేయమంటుంది. ఎందుకు? మనకు భాగవతం శాస్త్రాలన్నీ ఏం చెప్తున్నాయి? భగవంతుని పట్ల, భక్తుల పట్ల ఆసక్తి ఉండాలని చెప్తుంది. అవునా కదా? ఉండాలా, ఉండకూడదా? మనకు ఆసక్తి భగవంతుని పట్ల ఉండాలి, భక్తుల పట్ల ఉండాలి. మరి పాండవులందరూ భక్తులే కదా. మరి కుంతి మహారాణి పాండవుల పట్ల కూడా తన ఆసక్తిని తుంచివేయడం ఎందుకంటుంది? వాళ్ళు భక్తులే అయినప్పుడు. ఎందుకంటుంది? వాళ్ళు భక్తులని కుంతి మహారానికి తెలియదా? ఎవరికి? పాండవులకు. పాండవులకి భౌతిక అంటే రాజ్యం కావాలని కోరుకుంటున్నారు. రాజ్యం కోసం యుద్ధం చేయడానికి సిద్ధపడ్డారు కాబట్టి అంటే పాండవులు భక్తులు కాదు. ఓ, మొట్టమొదటిసారి మీరే అంటున్నారు. మొట్టమొదటిసారి వింటున్నాను పాండవులు భక్తులు కాదనే విషయం. అవును, వాళ్ళు నిజంగా భౌతికమైన దృష్టితో లేకపోతే రాజ్యం కోసం ఎందుకు యుద్ధం చేయడానికి సిద్ధపడ్డారు? కనీసం 5 ఊళ్ళన్నా కావాలి, ఎంతో కొంత కావాలి. అదేంటంటే యుధిష్ఠిర మహారాజు అక్కడ అడుగుతాడు ఏమని? కనీసం 5 ఊళ్ళు కావాలి, నా యొక్క ధర్మాన్ని, క్షత్రియుడిగా నా యొక్క ధర్మాన్ని నిర్వర్తించడానికి 5 ఊళ్ళైనా కావాలి. కానీ ముందే మనం అందుకనే చెప్పేవాడు. ముందు అక్కడ మనం చూసాం, ఎప్పుడైతే ధర్మబద్ధంగా ఉంటున్నాడో అప్పుడు రాజ్యమంతా కోల్పోయినప్పటికీ కూడా, జూదంలో మోసం చేసి
వాళ్ళు గెలుచుకున్నారు కౌరవులని తెలిసినా సరే యుధిష్ఠిరుడు ఏమనలేదు, వెళ్ళిపోయాడు అక్కడ నుండి. మోసం చేశారని తెలిసినా సరే, ఎందుకు ధర్మబద్ధంగా ఇలానే ఉండాలి కాబట్టి వెళ్ళిపోయాడు. అక్కడ మనకి ఏం చెప్తున్నారంటే ఆయనకి భౌతిక ఆసక్తి లేదని చెప్తున్నారు. కానీ తర్వాత ఐదుళ్ళని అడిగినప్పుడు అక్కడ మనకి ఏమర్థమవుతుందంటే, ఏం చెప్పదలుచుకున్నారంటే మహాభారతంలో ఆయనకి ధర్మబద్ధంగా ఉండడానికి ఆయనకి రాజ్యం అంతపైన, పూర్తి రాజ్యం పైన తనకు హక్కు ఉంది ధర్మబద్ధంగా. అయినప్పటికీ ఐదుళ్ళే అడిగారు, ఐదుగురికి ఐదుళ్ళు అడిగారన్నమాట. అంటే దాని అర్థం ఏంటంటే కేవలం తన ధర్మాన్ని నిర్వర్తించడానికి అది అడిగారు అంతే. మళ్ళీ ఏంటంటే క్షత్రియులు వాళ్ళ మనకు క్షత్రియ లక్షణాలు ఏంటి భగవద్గీత ప్రకారం? క్షాత్రం ఏంటది? 18వ అధ్యాయంలో శ్లోకం ఏంటిది? క్షత్రియ లక్షణాలు. యుద్ధే చాపలాయనం, దానం ఈశ్వర భావశ్చ. యుద్ధే చాపలాయనం, ఫస్ట్ లైన్ గుర్తు రావట్లేదు. క్షాత్ర కర్మ స్వభావజం. తర్వాత రెండో పదం నుంచి ధృతిర్ దాక్ష్యం, ఇవన్నీ గుర్తొస్తున్నాయి. ఫస్ట్ పదమే గుర్తు రావట్లేదు. సరే, ఏదైనప్పుడు కూడా ధృతి దాక్ష్యం, సో దానగుణం, ఈశ్వర భావం, యుద్ధంలో పారిపోకుండా ఉండడం, ఇవన్నీ కూడా క్షత్రియుడి యొక్క లక్షణాలు. మరి క్షత్రియ లక్షణాలు అందులో పౌరుషం ఉంటుంది వాళ్ళకి. కానీ ఆ పౌరుషాన్ని, నేను పాలించాలనే గుణాన్ని, అవన్నీ కూడా ధర్మబద్ధంగా ఉపయోగించాలనుకుంటారు. అంతేకాని వాటిని, అవే లక్షణాలను, వీరత్వాన్ని, వాళ్ళ యొక్క వీరత్వాన్ని, ఒక క్షత్రియ గుణాలన్నింటినీ కూడా వాళ్ళ స్వార్థం కోసం వాడితే అది భౌతికమైపోతుంది, ధర్మానికి విరుద్ధం అవుతుంది. కానీ వాటిని ధర్మం కోసం ఉపయోగిస్తే అది ఆధ్యాత్మికం అవుతుంది అన్నమాట, ధర్మబద్ధం అవుతుంది. ఇప్పుడు ఉదాహరణకు నిన్ననే ఒక వ్యక్తి అడుగుతున్నారు, మనకి ఒక భక్తుడు అడుగుతున్నారు, బయట చాలామంది ఏమనుకుంటారట, అభిమన్యుడు చాలా తొందరపడ్డాడు, ఆయనకి గర్వం ఎక్కువ, అందుకని ఏమన్నాడట అంటే, నేను ఎవరినైనా జయించగలను, భీష్ముడితోనైనా నేను యుద్ధం చేయగలను, భీష్ముడినైనా ఓడించగలను, అవసరమైతే కృష్ణుడు అర్జునుడిని కూడా ఓడించగలను అన్నాడంట. అన్నాడా? నేను కృష్ణుని అర్జునుడిని ఓడించగలనని అనడం నేను ఎక్కడ వినలేదు. ఒకవేళ భీష్ముడు ఇతర వాళ్ళందరినీ కూడా నేను ఓడించగలను అన్నప్పటికీ కూడా అందులో తప్పేం లేదు. ఎందుకు? యుద్ధం చేయాల్సి వస్తుంది. మరి క్షత్రియుడికి పౌరుషం లేకపోతే ఎలా యుద్ధం చేస్తాడు? క్షత్రియుడికి పౌరుషం లేకపోతే ఎలా యుద్ధం చేస్తాడు? ఖచ్చితంగా ఎదుటి శత్రువు ఎంత శక్తివంతుడైనా సరే నేను జయించగలననే ప్రయత్నించాలి తప్ప, నేను ఎలాగో ఓడిపోతానని చెప్పేసి యుద్ధం చేయగలరా? చేయలేరు. అంతేకాక ఏంటంటే అభిమన్యుడు తన తండ్రి లాగానే క్షత్రియ గుణాలు ఉన్నవాడు అనమాట. యాక్చువల్లీ క్షత్రియులకి పౌరుషం ఉంటుంది, యుద్ధం చేద్దామని అనుకుంటారు. తనకు తెలుసు పద్మవ్యూహంలోకి వెళ్ళగలను కానీ రాలేనని, అయినప్పుడు కూడా తనంత ధైర్యంగా వెళ్ళగలిగాడు. క్షత్రువులు అలా వెళ్ళగలుగుతారు. బట్ అక్కడ వాళ్ళు ఏమంటారంటే, ఆయన గర్వంతో విర్రవీగాడు, అందుకనే ఓడిపోయాడు అంటారు అన్నమాట. కానీ కాదు, క్షత్రియ లక్షణాలే, వాటిని భగవంతుని సేవలో ధర్మబద్ధంగా ఉపయోగిస్తే ధర్మం అవుతుంది. అంతేకాని దాన్ని వాళ్ళ స్వార్థం కోసం ధర్మానికి వ్యతిరేకంగా ఉపయోగిస్తే అధర్మం అవుతుంది అనమాట. అది తప్పనమాట. క్షత్రియ లక్షణాలు ఉంటాయి. ఇప్పుడు పాండవులు 5 అడగడంలో దాన్ని తప్పేం లేదనమాట. కేవలం వాళ్ళ ధర్మాన్ని నిర్వర్తించడానికి అడిగారు. అది మనకి ఎలా అర్థమవుతుందంటే, ముందు వాళ్ళు అన్ని ధర్మం కోసం రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళారు కదా, వాళ్ళ రాజ్యం అయినప్పటికీ, ధర్మబద్ధంగా వాళ్ళకి చెందాల్సినప్పటికీ, మోసం చేసి వాళ్ళు కౌరవులు గెలుచుకున్నారని తెలిసినప్పటికీ కూడా విడిచిపెట్టారు. సో అక్కడ మనకి ఏమవుతుందంటే, వాళ్ళు రాజ్యం పైన ఆసక్తి లేదు, భౌతిక ఆసక్తి లేదు.
అధర్మంగా ఎవరు సంహరించారు? అదే అది ఆఫ్ కోర్స్ అదంతా జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు మనకి కృష్ణుని కూడా చూస్తే పాండవుల పట్ల పక్షపాతం చూపించినట్లు అనిపిస్తుంది. మామూలుగా ఎవరైనా సరే మహాభారతం చదివితే కృష్ణుడు కూడా పాండవుల పట్లనే పక్షపాతి అయి ఉన్నాడు, వాళ్ళ బంధువులని చెప్పేసి. కానీ కృష్ణుడే చెప్తున్నాడు, భగవద్గీతలో ఏం చెప్తున్నాడు? సమూహం సర్వభూతేషు నమే ద్వేషోస్తి నా ప్రియ. అందరూ సమానమే, ఎవరు నాకు ప్రియమైన వాళ్ళు కాదు, ఎవరు నేను ద్వేషించారని చెప్తున్నాడు. కానీ అదే భగవద్గీతలో కృష్ణుడు ఇంకో చోట ఏం చెప్తున్నాడు? భక్తులంటే ఇష్టమే, కానీ అందరూ ఇష్టం అంటున్నాడా? తర్వాత శ్లోకంలో చెప్పాడు, నన్ను సేవించే వాళ్ళు నీకు ఇష్టమే, అందరూ ఇష్టమే. కానీ ఇంకొక ప్రదేశంలో ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యం. ఎలా నన్ను పూజిస్తే అలానే నేను ప్రతిస్పందిస్తాను అని, పూజించకపోతే అలానే ఉంటానని అది కూడా చెప్తున్నాడు కదా. మరి అందరితో సమానంగా ఉంటే పూజించినా పూజించకపోయినా అందరితో సమానంగా ఉండాలి కదా. ప్రేమ ఎక్కువ ఉండొచ్చు, కానీ ప్రేమ అయితే ఉంటుంది ఇక్కడ ఏంటంటే మనకి కృష్ణుడు సమూహం సర్వభూతేషు అంటున్నాడు, ఇంకొక చోట ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం అంటుంది. సో మరి ఇక్కడ మనం ఎలా తెలుసుకో ఏ యథామాం ప్రపద్యంతే అంటే ఇలా ఇప్పుడు సమూహం అందరూ సమానం అంటే ఏంటంటే ఎవరైనా నన్ను పూజించవచ్చు. హిందువులు పూజించవచ్చు, ముస్లింలు పూజించవచ్చు, అమెరికన్లు పూజించవచ్చు, ఆఫ్రికన్లు పూజించవచ్చు, భారతదేశంలో ఉన్న వాళ్ళు పూజించవచ్చు, ఎవరైనా పూజించవచ్చు. ఎవరు పూజించినా నా భక్తులైతే చాలు. భక్తులైతే అందరు భక్తులతో ఒకే విధంగా నేను ప్రతిస్పందిస్తాను. అయ్యో కొందరు మాత్రమే నా భక్తులు కాగలరు, మిగతా వాళ్ళు నా భక్తులు అవ్వలేరు అని ఎప్పుడైనా అన్నాడు కృష్ణుడు? భాగవతంలో ఏం చెప్తుంది? వాళ్ళు మ్లేచ్చులైనా సరే యవనులైనా సరే భక్తులు అవ్వచ్చు. వాళ్ళు ఏం చేయాలి? ప్రేమతో భగవంతుడిని పూజించడానికి, భగవంతుని సేవించడానికి సిద్ధపడాలి. భగవంతుని నామాన్ని జపించడానికి సిద్ధపడితే చాలు, వాళ్ళు భక్తులు అయిపోతారు. అందరికీ సమాన అవకాశాన్ని ఇస్తున్నాడు భక్తులు అవ్వడానికి. అది సమానంగా చూడడం అన్నమాట. మరి ఇక్కడ ఏమంటున్నారు? ఒకవేళ పూజించకపోవడం అంటే ఏంటి? భగవంతుని రక్షణను కోరుకోకపోవడం, భగవంతుని ఏమంటారు సహాయాన్ని కోరుకోకపోవడం. అలాంటప్పుడు నీవు కోరుకోనప్పుడు నేను సహాయం చేయను, నేను రక్షించను. అందులో తప్పేముంది? లేదన్నమాట. అందులో పక్షపాతం ఏం లేదు, అందులో పక్షపాతం ఏం లేదు. సో ఏంటంటే మరి అలా ధర్మబద్ధంగా ఉంటూ మన కుటుంబం పట్ల మన బాధ్యతను నిర్వహించాలి, అంతేకాని భౌతిక ఆసక్తి ఉండకూడదు అనమాట. అలానే కుంతి మహారాణి ఇక్కడ ఏమంటుందంటే, ఇటు కుంతి తనయులు పాండవులు, మరి కుంతి వంశం వృష్ణి వంశం. వృష్ణి వంశంలో వాళ్ళే కదా కౌరవులైనా సరే. మరి ఎవరి పట్ల నాకు ఆసక్తి ఉండాలి? వీళ్ళ పట్ల ఆసక్తి ఉండాలా, వాళ్ళ పట్ల ఆసక్తి ఉండాలా? అందరూ తన బంధువులే, కానీ భౌతిక ఆసక్తి ఉంటే ఏమవుతుంది? ఒకరి పట్ల పక్షపాతం చూపించినట్లు అవుతుంది. సో కాబట్టి ఏంటంటే ఈ యొక్క భౌతిక ఆసక్తిని తెంచివేయమంటుంది అన్నమాట. అందరూ సమానమే. ఈ భౌతిక ఆసక్తి ఉంటే మనం మన బాధ్యతని, మన ధర్మాన్ని నిర్వర్తించలేము, అవునా కదా? చాలాసార్లు మీరు వినే ఉంటారు, ఒక డాక్టర్ ఎంతోమందికి ఆపరేషన్ చేయగలడంట, కానీ తన సొంత బంధువులకి ఆపరేషన్ చేయాలంటే చాలామంది భయపడతారంట. ఎందుకు? వాళ్ళ సొంత అంటే వాళ్ళ బంధువుల శరీరం అంటే ఇది నాది, దాన్ని ఎలా నేను కోయగలను అనుకుంటారన్నమాట. భయంగా ఉంటుంది. అంతేకాకుండా ఇంకొందరు ఏం చేస్తుంటారంటే, ఫర్ ఎగ్జాంపుల్ లాయర్స్ ఉన్నారనుకోండి, అందరికీ లా అండ్ ఆర్డర్ ప్రకారం జడ్జిమెంట్ ఇస్తారు. జడ్జ్ అందరికీ జడ్జిమెంట్ ఇస్తారు, కానీ వాళ్ళ సొంత బంధువులు వచ్చేసరికి కొంచెం ఆలోచిస్తారనమాట. వీళ్ళకి శిక్ష కొంచెం తగ్గించడానికి ఎక్కడైనా అవకాశం ఉందా అని చూస్తుంటారు. ఎందుకు? ఆసక్తి, అది భౌతికం అయిపోతుంది. కానీ సొంత బంధువులైనా సరే చట్టం ప్రకారం వాళ్ళకి శిక్ష విధిస్తే అది ధర్మాన్ని పాటించినట్టు అవుతుంది అనమాట. అది భౌతిక ఆసక్తి కాదు. సో అలా తేడాన్ని తెలుసుకోగలగాలన్నమాట. మన కుటుంబం పట్ల భౌతిక ఆసక్తి ఉంటేంటంటే వాళ్ళు ఏం చేసినా సరే మనం భరిస్తుంటాం, వాళ్ళు అధర్మంగా ఉన్నా సరే మనం భరిస్తుంటాం.
కానీ బాధ్యతాయుతంగా ఉంటుందంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ధర్మాన్ని నిర్వర్తించే విధంగా చేయడానికి మనం ప్రయత్నించాలి. ముఖ్యమైన అన్నిటికంటే ఉన్నతమైన ధర్మం ఏంటంటే భగవంతునికి సేవ చేయడం. ప్రతి ఒక్కరు కూడా భగవంతుని సేవలో వినియోగించినట్లు మనం ప్రయత్నించాలి. అందుకని చూడండి, ఇప్పుడు సరే భౌతిక అంటే మన యొక్క శరీరానికి సంబంధించిన మన కుటుంబం పట్ల ఆసక్తి ఉండకూడదు, ఓకే. కానీ భగవంతుని పట్ల భక్తుల పట్ల ఆసక్తి ఉండొచ్చు. కానీ భక్తుల పట్ల ఆసక్తి కూడా కొన్నిసార్లు భౌతికంగా అవ్వచ్చు. భక్తుల పట్ల ఆసక్తి కూడా భౌతికం అవ్వచ్చు. ఎలా? అలా కాదు. ఇప్పుడు భక్తుల పట్ల ఆసక్తి కూడా భౌతికం ఎలా అవుతుందంటే, ఉదాహరణకు ప్రభుపాల వారు ఉన్నారనుకోండి. ప్రభుపాల వారి కుటుంబ సభ్యులు వాళ్ళందరూ కూడా బంధువులందరూ కూడా ఎంతో అదృష్టవంతులు కదా. అంత ఉన్నతమైన భక్తుడిని వాళ్ళ కుటుంబ సభ్యుడిగా పొందడం, వాళ్ళ తండ్రిగా పొందడం వాళ్ళ అదృష్టం, అవునా కదా? కానీ వాళ్ళకి నిజమైన ఆధ్యాత్మిక దృష్టి ఉందా? వాళ్ళు ఏమనుకున్నారు? వాళ్ళు మా తండ్రి అనుకున్నారు. భౌతికంగా చూశారు కాబట్టి ప్రభుపాది ఇస్కాన్ సంస్థను స్థాపించిన తర్వాత తను తిరిగి వెళ్ళి శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత వాళ్ళ పుత్రుడు ఒకతను ఏం చేశాడు? కోర్టులో కేసు వేశాడంట. ఈ ఇస్కాన్ అనేది మా తండ్రి గారి బిజినెస్, సో కాబట్టి ఆయన తర్వాత ఆ హక్కులన్నీ కూడా మాకే వస్తాయి అని చెప్పేసి, ఆ ఆస్తి పైన హక్కులన్నీ కూడా మాకే ఉంటాయని చెప్పేసి కోర్టులో కేసు వేశాడంట. నాకు తెలియదు అంటావేంటి అని చెప్పేసి అన్నారు. లేదు, నువ్వు అసలు భక్తి వినోద్ ఠాకూర్ని చూడలేదు, భక్తి వినోద్ ఠాకూర్ నీకు తెలియదు అంటాడు అనమాట. ఎన్నిసార్లు చెప్పినా అలానే అంటాడు. దాని అర్థం ఏంటంటే అసలు భక్తి వినోద్ ఠాకూర్ అంటే కేవలం ఆ శరీరం, ఆ భౌతిక శరీరమే కాదు, మరి ఆయన యొక్క అసలు ఒక ఆధ్యాత్మిక ఆచార్యుడు అంటే ఏంటంటే, ఆధ్యాత్మిక ఆచార్యుడు ఎలా గుర్తించాలంటే 2 లక్షణాల ద్వారా: ఆయన వాణి, ఆయన బోధనల ద్వారా, మరియు ఆయన ఆచరణల ద్వారా. ఆయన ఏం ఆచరిస్తున్నాడు, ఏం లీల చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఆయన ఏం బోధిస్తున్నాడు అనే దాన్ని బట్టి మనం ఆచార్యాన్ని గుర్తుపెట్టచ్చు అన్నమాట. అంతేగాని శరీరాన్ని చూసి కాదు, సో ఏంటంటే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు తండ్రి భక్తి వినోద్ ఠాకూర్ని కూడా ఆయన నాకు తెలుసు అంటే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు మీకు తెలియదు అని చెప్పేసి అనమాట. ఎందుకంటే ఆయనకి భక్తి వినోద్ ఠాకూర్ని ఆధ్యాత్మికంగా దృష్టితో చూడలేదు. భక్తి వినోద్ ఠాకూర్ యొక్క గొప్పతనం ఆయనకు అర్థం కాలేదు, ఆధ్యాత్మిక గొప్పతనం అనేది ఆయనకి తెలియదు. సో కాబట్టి అలా చూశారు. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు అర్థం చేసుకోగలిగారు భక్తి వినోద్ ఠాకూర్లో ఆధ్యాత్మికంగా ఎంత గొప్ప వ్యక్తి అని చెప్పేసి. కాబట్టి ఆయన నిజంగా చూడగలిగారు అనమాట. కానీ అదే ప్రభుపాల వారి పుత్రులు ప్రభుపాల వారిని చూడలేకపోయారు. ఆయన ఎంత గొప్పవారని ఆధ్యాత్మికంగా వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు కదా. సో మరి ఆ భౌతిక ఆసక్తికి ఆధ్యాత్మిక దృష్టికి అది తేడా అనమాట. సో అక్కడ ఏమంటున్నారు? నిజమునకు పుత్ర విత్తాదులు నాకు అన్యమని నేను ఎరుగుదును. ఈ విషయము దేహమునకు సైతము సంగతమై ఉంది. నేను దేహమునకు అన్యముగా ఉన్నాను. ఇచ్చట అవసరమైనది అవగాహనే. ఆ అవగాహన అవసరం అన్నమాట. ఊరికి చూసి మనం గుర్తుపెట్టలేము. ఏం చూస్తున్నాం, ఏం చేస్తున్నాం కాదు, ఏ అవగాహన, ఏ భావంతో చేస్తున్నాం అనేది ముఖ్యం అన్నమాట. ఏ భావంతో చేస్తున్నాం అనేది ముఖ్యం. ప్రభుపాల వారు కూడా వాళ్ళ కుటుంబం పట్ల బాధ్యతలు నిర్వర్తించారు. కుటుంబాన్ని చూశారు, దానికోసం వ్యాపారం చేశారు, కుటుంబాన్ని చూసుకోవడానికి అన్నీ చేశారు. కానీ భౌతిక ఆసక్తి ఆయనకి ఎప్పటికీ లేదు, మొదటి నుంచి లేదు ఆయనకి. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారికి చిన్నతనం నుండి కూడా, మొదటి నుండి కూడా ఆయన ఎప్పుడు కూడా వాళ్ళ తండ్రిని భౌతికంగా చూడలేదంట. పోయిన నా తండ్రి ఆయన ఎప్పుడు అనుకోలేదంట. చిన్నతనం నుండి కూడా నా తండ్రి అంటే ఇప్పుడు అంటే మీకు అర్థమవుతుంది కదా. మనందరం కూడా మన కుటుంబ సభ్యులు వీళ్ళు మా వాళ్ళు అనుకుంటాం కదా. ఆయన ఎప్పుడు అనుకోలేదంట. ఆయన ఎప్పుడు కూడా భక్తి వినోద్ ఠాకూర్ వారిని చాలా ఆధ్యాత్మిక గురువుగానే చూశారనమాట. చిన్నతనం నుండి కూడా ఎప్పుడు అలాంటి గౌరవాన్ని ఇచ్చేవాళ్ళనమాట. అలా
ఇక్కడ ఏమంటారు, ఇప్పుడు ఎలాగైతే మరి మన కుటుంబం అంతా కూడా మనది కాకుండా అందరూ జీవుల్లాగానే మన కుటుంబ సభ్యులు కూడా వాళ్ళు కూడా జీవులే, అందరినీ సమానంగా చూడాలి, ఎవరు ధర్మం పాటిస్తున్నారు. సో అది ఆధ్యాత్మిక దృష్టి అనమాట. ఎలాగైతే మనకి శరీరాన్ని మనం ఏమనుకుంటాం, శరీరానికి ఆత్మకి తేడా చూడగలిగిన ఎవరైతే చూడగలరో అలానే మరి అందరినీ సమానంగా చూడడం అంటే ఏంటంటే అందరూ కూడా భగవంతుని యొక్క సేవకులే. అలాంటి దృష్టి అనేది ఏమంటారు, ప్రతిబుద్ధ అంటారంట. సరైన అవగాహన, సరైన భావం ఉండడం ప్రతిబుద్ధ. ఈ భాషలో ప్రతిబుద్ధ అని చెప్పారు. ఎందుకు ప్రతిబుద్ధాన్ని సరైన అవగాహనమే ప్రతిబుద్ధ అని పిలువబడింది. అందుకని ముందు శ్లోకంలో ప్రతిబుద్ధ అనే పదం వచ్చిందనమాట. యాక్చువల్లీ ప్రతిబుద్ధ అంటే మేల్కొని అనమాట. మేల్కొని అంటే ఏంటంటే అంతే కదా, నిద్రలో అంధకారంలో అజ్ఞానంతో మనం దేన్ని అయినా సరే సరిగా చూడలేం. అవునా సార్ కదా? చీకట్లో మనం వస్తువులన్నింటినీ సరిగా చూడగలమా? అలానే అజ్ఞానంతో వేటిని సరిగా అర్థం చేసుకోలేమన్నమాట. సో అందుకని ఆధ్యాత్మిక జ్ఞానం ఏమంటారు, ప్రతిబుద్ధ. ఆధ్యాత్మిక జ్ఞానం, ఆధ్యాత్మిక దృష్టి అంటే వెలుతురులో చూడడం అనమాట. వెలుతురులో ఉంటే మనం ప్రతిదీ సరిగా చూడగలం. అంతకుముందు చాలాసార్లు చర్చించాం కదా, పామును చూసి తాడనుకోవడం, తాడును చూసి పాము అనుకుంటాం చీకట్లో. అలానే ఎవరో కొందరిని జీవులు చూసి మన కుటుంబ సభ్యులు అనుకుంటాం, మిగతా వాళ్ళని చూసి మన వాళ్ళు కాదనుకుంటాం. కానీ అందరూ మన వాళ్ళే, మన వాళ్ళు అందరితో సమానమే. ఆ దృష్టి అనేది ఆధ్యాత్మిక దృష్టి అనమాట. అందరితో సమానం అంటే మళ్ళీ భౌతికంగా అందరూ సమానం అని కాదు, అది ఆధ్యాత్మికంగా అందరూ సమానమే. సో అది ఆధ్యాత్మిక దృష్టి అనమాట. సో అలా కుంతి మహారాణి కూడా అదే ప్రార్థిస్తుంది. సో మరి నాకు వాళ్ళ పట్ల ఉన్న భౌతిక ఆసక్తిని తొలగించు అని కోరుతుంది అనమాట. ఒకవేళ నాకు నా పిల్లలే గెలవాలి, నా పిల్లలు సుఖాన్ని పొందాలి అని నేను అనుకుంటున్నానేమో, వాళ్ళు నా పిల్లలు కాబట్టి వాళ్ళు ఆనందంగా ఉండాలని అనుకుంటున్నానేమో, ఆ బంధాన్ని తుంచివేయమని ప్రార్థిస్తుంది అనమాట. కానీ కుంతి మహారాణికి పాండవులు గెలవాలని లేదంటే ఉంది. కానీ కేవలం నా కుమారులు కాబట్టి వాళ్ళు గెలవాలనే ఉద్దేశంతో కాదు అదనమాట యాక్చువల్లీ. సో అది ఆధ్యాత్మిక దృష్టి అనేది అవసరం అన్నమాట యాక్చువల్లీ. అవును, నా భక్తులు అంటే నన్ను నిరంతరం సేవించేవాడు, నేను ఒక ప్రత్యేకమైన దీంతో ఇంతకు ఇప్పుడు చర్చించుకున్నాం కదా. ఇప్పుడు చూడండి, భక్తుల్లో కూడా మళ్ళీ రకరకాలుగా చూస్తారు. కృష్ణుడు ఉద్ధవునికి ఏం చెప్తుంటాడు, నాకు లక్ష్మీదేవి అంటే ప్రేమ ఉంది, పాండవులంటే ప్రేమ ఉంది, ఇంకెంతోమంది భక్తులు ఉన్నారు, వాళ్ళందరి పట్ల కూడా ప్రేమ ఉంది, కానీ వాళ్ళందరికంటే ఎక్కువ ఉద్ధవా నువ్వంటే నాకు ఇష్టం అని చెప్తాడు. మరి అది ఎలా చెప్తాం? చూడండి, లక్ష్మీదేవి కంటే కూడా ఇంకెంతో పాండవుల కంటే కూడా ఉద్ధవుడు అంటే చాలా ఇష్టం అంట, ఎంతోమంది భక్తుల కంటే కూడా. సో అదనమాట, ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం. ఎంత స్థాయిలో మన భగవంతుడిని ప్రేమిస్తే భగవంతుడు అంతగా ప్రతిస్పందిస్తాడు అనమాట. ఉద్ధవుడు ఏంటంటే భగవంతునికి పూర్తిగా శరణాగతి పొందాడు అనమాట. అఫ్కోర్స్ మిగతా వాళ్ళు పూర్తిగా కాదని కాదు, సో అందులో అచింత్య భేదాభేదం అనమాట. యాక్చువల్ అంటే ఏంటి ఆ తేడాను చాలా స్వల్పం అన్నమాట, స్వల్పమైన తేడా. కానీ అది ఒక విధంగా తేడా అని కూడా చెప్పలేము, ఎందుకంటే భక్తులందరూ భగవంతునికి సమానమే, అందరి జీవులు భగవంతునికి సమానమే, కానీ వాళ్ళ యొక్క స్థాయిని బట్టి ప్రతిస్పందిస్తుంటాడు అనమాట యాక్చువల్లీ. కానీ ఎవరైనా సరే ఉన్నత స్థాయికి రావడానికి అర్హులే, ఎవరైనా సరే ఉద్ధవుడు స్థాయికి రావడానికి అర్హులే, ఎవరు కూడా అనర్హులు కాదనమాట.
సాధారణమైన జీవులైనా సరే ఉద్ధవుడి స్థాయికి రావడానికి అర్హులే. అది సమానత్వం అంటే. అర్హత అనేది భౌతిక విషయాల్ని బట్టి అర్హత అనేది నిర్ణయించబడట్లేదు అక్కడ. వాళ్ళు భౌతికంగా ఎవరు, నా బంధువుల, భారతదేశంలో ఉన్న వాళ్ళ, హిందువుల, ముస్లింల, అలా అని చూడట్లే కదా. ఎవరైనా కావచ్చు, కానీ భగవంతుని పూజిస్తే భగవంతునికి అందరూ సమానమే అనమాట. అక్కడ దాని అర్థం సమానంగా చూడడం అని అర్థం అన్నమాట. యవనులకి మేడ్చులకి డిఫరెన్స్ పెద్ద తేడా ఏం లేదు. ఏదో మాంసం తినేవాళ్ళు, మద్యం తాగేవాళ్ళు, దాన్ని బట్టి కొంచెం అలా చెప్తుంటారు అన్నమాట. మేడ్చులు అంటే మాంసం అదే మ్లేచ్చులు అంటే మాంసం తినేవాళ్ళు. యవనులు అంటే అయితే పాశ్చాత్య ప్రభు, యవనులకి మ్లేచ్చులకి తేడా అంటే ఏంటి? మ్లేచ్చులకి అది వేరే పేరు. కాకపోతే ఏంటంటే మలేచులు అంటే యావన్ అంటే మాంసం లేదు అంటే ఏం చెప్పాలి, రెడ్ మీట్ ఎక్కువ తింటారు. సంస్కృతం సంథింగ్ ఏదో అలా ఉంటుంది. అందరూ అదే యా, పెద్ద తేడా లేదు, కానీ సంథింగ్ ఏదో ఒక దగ్గర నేను చదివినట్టు గుర్తు. అంటే మాంసం తినే వాళ్ళందరూ కూడా మ్లేచ్చులు అని చెప్పేసి, అలానే పాశ్చాత్య దేశంలో ఈ ధర్మాన్ని పాటించిన వాళ్ళందరూ కూడా ఏమన్నా సంథింగ్ ఏదో ఉంది, నాకు అంత గుర్తులేదు. యా, అట్లా సంథింగ్. చూద్దాం, చూసి చెప్తాం. ఇంకా మలేచుల కన్నా యావనులు ఇంకా దిగజారిన వాళ్ళు. యా, సంథింగ్ ఇట్లా. యావనులకు అట్లీస్ట్ ఇదైతే ఏంటంటే, నేను భారతదేశంలో కూడా మలేచులు ఉండొచ్చు, కాబట్టి యావనులు అనేది ఇప్పుడిప్పుడు వచ్చారు. కాకపోతే పాశ్చాత్య దేశంలో అందరూ కూడా యావనులు. వాళ్ళకి యవనులు కాదు, అది యావనులు ఎవరు? యయాతి యొక్క రెండో కుమారుడి పేరు యావన్. యయాతికి 2 కుమారులు ఉంటారు కదా, వాళ్ళకి మొత్తం యూరోప్ అంతా 2 భాగాలు ఇచ్చిన వాళ్ళు కుమారుడి పేరు యావన్. యవన దేశంలో పుట్టిన వాళ్ళందరూ కూడా యవనులు అని అంటారు. కానీ వాళ్ళు ఏ లక్షణాలు ఉంటాయనేది అదే దేశాన్ని బట్టి కొందరు పేర్లు ఇచ్చారు, ప్రదేశాన్ని బట్టి. కానీ ఆ ప్రదేశంలో ఉన్న వాళ్ళకు దాదాపు అలాంటి లక్షణాలే ఉంటాయన్నమాట. యాక్చువల్లీ అధర్మ లక్షణాలన్నీ ఉంటాయి. సో అలా చెప్తుంటారు. హరే కృష్ణ. ప్రదేశాన్ని బట్టి కూడా ఇవన్నీ విభజించారు కదా. కిరాట, హూన, ఆంధ్ర, రకరకాల ప్రదేశాలను బట్టి కూడా విభజించారు. కిరాట, హూన, ఆంధ్ర, యవన, కసాద. ఆంధ్ర మాత్రమే భారతదేశంలో ఒక పార్టీగా కనిపిస్తుంది. కానీ కిరాత హూన ప్రభుత్వ మీరు అక్కడ చూస్తే అన్ని జర్మనీ అంటారు, మంగోలియన్స్ అంటారు, తర్వాత హంగేరియన్, ఎక్కడో పేర్లు, రష్యన్స్ పేర్లు భారతదేశానికి సంబంధించి, అంటే ఇది ట్రాక్ ఆఫ్ ల్యాండ్ ప్రెసెంట్ ఇండియా అందులో ఎక్కడ వాళ్ళందరూ ఉంటారు అన్నమాట. సో ఆంధ్ర అనేది కూడా ఆంధ్ర రాష్ట్రం కాకపోవచ్చు. ఆంధ్రులు అనేది ఉంది, ఆది ఆంధ్ర ఆంధ్రులు వాళ్ళ క్యాస్ట్ ఏంటంటే ఆంధ్రులు తెలియదు. అంటే సెన్సస్ రాసుకునేటప్పుడు అంటే వైశ్య ఆంధ్రులు, ఆది ఆంధ్రులు అంటే అదొక క్యాస్ట్ అంట. యా, ఉండొచ్చు. సో అలా అంటే ఇవి ఎక్కువ, అంటే ఈ కిరాట, హోనంద్ర ఇవి ఎక్కువ ప్రదేశాన్ని బట్టి, ప్లేస్ని బట్టి డివైడ్ చేశారనమాట. సో అలా సరే. ఇంకో విషయం, సో విషయం ఏంటంటే యావనస్లోని మైథునానికి ఎటువంటి ఏమంటారు రెగ్యులేషన్ నియంత్రణ అంటూ ఉండదన్నమాట. ముఖ్యమైనది ఇంకోటి మాంసం, మద్యం, వ్యభిచారం. ఈ 3 విచ్చలవిడిగా ఎక్కువ దీనిలో ఏంటంటే స్థాయిలు ఎక్కువైపోతూ ఉంటాయి అన్నమాట. మన వాళ్ళు ఏంటి, ఇప్పుడు చైనా వెళ్ళామనుకోండి, అదేంటి వాళ్ళు టౌన్ తింటారు, కానీ వాళ్ళు ఏమంటారు, అర్థమైంది మీకు,
వీళ్ళు కూడా ఎలా తింటున్నారు. కాకపోతే ఈవెన్ ముస్లిమ్స్ కూడా చైనీస్ వాళ్ళు చూసి వీడు గుడ్డు భోజనం తింటున్నాడు ఇక్కడ, అదేం కాదన్నమాట. పావులు తినేసరికిలో వీడికి మాత్రం అయ్యో ఏంటి ఇండియన్స్ ముస్లిమ్స్. కానీ మీరు ఉజ్బెకిస్తాన్ వెళ్ళారు అనుకోండి, అక్కడ కొండ చల్లల్లో తింటారు. అక్కడ ముస్లిమ్స్ ఇండియన్ ముస్లిమ్స్కి తేడా ఉందన్నమాట. అలా ప్రదేశాన్ని బట్టి విభజన అంతే, ఎంత పెద్ద తేడా ఏం లేదు. అందరూ కూడా అధర్మవర్తనులే. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతం కీ జాయ్. శ్రీల ప్రభుపాద కీ జాయ్. సంసార దావానలీలోకా జ్ఞానాయ కారుణ ఘనాఘనాఖ్యం సకలన గుణార్ణవశ వందే గురు శ్రీ చరణారవిందం.